ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాగర్ ఇన్ తెలుగు. నా వెనకాల ఉన్న బీరువా స్పెషల్ బీరువా అండి. ఇది మీకు పూర్తిగా దీని రివ్యూ మీకు చూపిస్తాను, రండి. మీరు చూస్తున్న బీరువా చాలా స్పెషల్ అండి. చూడండి, మంచి కలర్ మీకు లైటింగ్లో చూస్తే తెలిసింది కదా. ఈ బీరువా బార్డర్ చూసారు కదా, రౌండ్ బార్డర్. ఇలాంటి బార్డర్ మీరు హ్యాండ్మేడ్ వర్క్తో మాత్రమే చేయగలమండి. మేము మిషనరీ యూజ్ చేయమండి. మిషన్ మీద ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రాదనమాట. మా వర్క్ అంతా హ్యాండ్మేడ్ వర్కేనండి. చేతులతో తయారు చేస్తాం స్వయంగా. బీరువాకి టోటల్గా 18 గేజ్ 16 గేజ్ యూజ్ చేసామండి. 16 గేజ్ ఎక్కడ యూజ్ చేసామో మీకు బీరువా ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. కలర్ గురించి మాట్లాడాలంటే అవుట్ సైడ్ మొత్తం లైట్ మిడ్ వేసామండి, లోపల నికిల్ గ్రే కలర్ వేసాం అనమాట. ఈ బీరువా హైట్ 6.5 హైట్ అండి, వెడల్పు మీటర్ వెడల్పు. ఈ బీరువా లోతు 21 ఇంచ్ లోతు అనమాట. బాటమ్ డిజైన్ చూద్దామండి. ఆ ప్లేట్ అనమాట, ఫ్రంట్ ఉన్నది డైమండ్ ప్లేట్. ఈ బీరువా బరువు 125 కేజీల బరువు వచ్చిందండి. అంత బరువుని బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి లగ్లు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే హ్యాండిల్ మనం చూసుకుంటే ఇంట్లో లేడీస్కి మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి లేడీస్కి గ్రిప్ బాగుండేలాగా స్మూత్గా ఉండేటట్టుగా స్మూత్గా హ్యాండిల్ చేయడానికి వేసామన్నమాట. హ్యాండిల్ ఇలా ఉంటుంది. లోపల ఇన్సైడ్ కిందకి వెళ్తూ ఉండగా మనకు ఒక చాలా ఎక్సలెంట్ లాకర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇది లాకరు. నేను యూట్యూబ్లో పెట్టిన బీరువా వీడియోలు చూసి ఒక ఆయన మా బీరువాలు యూట్యూబ్లో చూసి మాకు ఆర్డర్ ఇచ్చారండి. మనకి లెఫ్ట్ సైడ్ డోర్లో లెటర్ బాక్స్ అనమాట. ఇది మనకి లెఫ్ట్ డోర్లో ఒక 2 బ్యాంగిల్ రాడ్లు, ఆ పైన ఒక ట్రే వస్తుందండి. అలాగే రైట్ డోర్లో మనకి సీక్రెట్ మెయిన్ లాక్ ఉంటుంది అనమాట సెటప్. దీన్ని బుల్లెట్ లాక్ అంటారు. దీన్ని 5 పిన్స్ ఉన్నాయన్నమాట. డోర్ టు డోర్ ఇలా లాక్ అయిపోతాయి. మీకు సీక్రెట్ సెల్ఫ్ చూపిస్తాను. ఇది సీక్రెట్ సెల్ఫ్ అనమాట. లాక్ ఓపెన్ చేసి చూస్తాను. అయ్యే బాబాయ్, ఎంత బరువు ఉందో చూడండి. ఇది సీక్రెట్ సెల్ఫ్ అనమాట. బీరువా మొత్తం 18 గేజ్, చాలా బరువుగా ఉంది ఇది సీక్రెట్ సెల్ఫ్. ఈ బీరువా లోతు 21 ఇంచ్ అండి. లాక్ వేస్తాను, లాక్ పడిపోతుంది అనమాట. అలాగే బీరువా మొత్తం 18 గేజ్ అయితే ఈ లాకర్ మొత్తం 16 గేజ్ అనమాట. 16 గేజ్ అంటే ఇంకా హెవీ, బాగా హెవీ ఈ లాకర్ సెటప్. లోపల బయట మొత్తం 16 కేజీ యూజ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా మనం ఎనపెట్టి ఓపెన్ చేసేద్దాం. ఎనపెట్టి బాగా చూడండి ఒకసారి. ఎనపెట్టికి డైమండ్ డిజైన్ కొట్టడం జరిగిందనమాట. మొత్తం బీరువా మొత్తం మా నాన్నగారు తమ్ముడు తయారు చేశారనమాట. ఈ బీరువా తయారు చేయడానికి హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి దీన్ని తయారు చేయడానికి ఒక 10 డేస్ 15 డేస్ టైం పడుతుంది అనమాట. 18 గేజ్ 16 గేజ్. ఆ లాకర్ చూస్తే మనకి కింద నుంచి పైకి లాస్ట్ నెంబర్ లాక్ అనమాట. మధ్యలో హ్యాండిల్, ఆ పైన ఆటోమేటిక్ లాక్ అనమాట. ఈ డోర్ ఓపెన్ చేయాలంటే 2 లాకులు ఓపెన్ చేయాలి. 2 లాకులు కాదు, 3 లాకులు ఓపెన్ చేయాలన్నమాట. ఫస్ట్ నెంబర్ లాక్ ఓపెన్ చేయాలి. నెంబర్ లాక్ తర్వాత మెయిన్ లాక్ ఉంటుంది, కీ పెట్టి తిప్పాలన్నమాట నెంబర్ లాక్ లో. ఆ తర్వాత పైన ఆటోమేటిక్ లాక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు లెవర్ కొట్టాలన్నమాట. హ్యాండిల్ ఓపెన్ చేయాలి. హ్యాండిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూస్తాను. డోర్ ఓపెన్ చేశానండి. అదే లెవర్ ఓపెన్ చేశాను. లాక్లన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. డోర్ ఓపెన్ చేస్తున్నాను. లోపల 4 సెక్షన్లు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను, రండి. చూడండి, డోర్ ఓపెన్ చేస్తున్నాను. లాకర్ లోపల ఈ టైప్లో ఉంటుంది అనమాట. చూడండి, డోర్ ఓపెన్ చేశాను కదా. లాకర్ లోపల ఈ టైప్ పైన ఒక సెల్ఫ్ అండ్ సీక్రెట్ సెల్ఫ్ అండ్ లాకర్ అండ్ ఒక 2 సొరుగులు, చిన్న చిన్న సొరుగులు అనమాట. అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, రండి చూసేద్దాం. చూడండి, ఇది సీక్రెట్ సెల్ఫ్ అనమాట. లాకర్ లోపల సీక్రెట్ సెల్ఫ్. మీకు ఇదొక పెద్ద ఓపెన్ ప్లేస్. చూడండి, ఇది ఒక సీక్రెట్ సెల్ఫ్. దీంట్లో మన డాక్యుమెంట్స్, ఫైల్స్, ల్యాండ్ పేపర్స్, మన దస్తావేజులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఇందులో ఈ సెక్షన్లో మన ఆస్తిపాస్తులు అన్నీ దీంట్లో దాచుకుంటారనమాట. అందుకే ఇంత స్ట్రాంగ్గా చేయించారు బీరువా.
ఇది ఎవరో కాదండి, మన యూట్యూబ్లోనే చేయించారు. యూట్యూబ్లో చూసి మాకు ఆర్డర్ ఇచ్చారనమాట కస్టమర్. ఇది ఓపెన్ చేసి చూద్దామండి లాకర్. ఇది ఒక లాకరు. ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట బీరువా. అలాగే కింద కూడా చూపిస్తాను. చెమటలు పట్టేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న సరుకులు అన్నమాట. ఇవి ఒక్కొక్క సరుగు ఒక 2.5 kgs ఉంటుందండి. 2 సరుగులు కలిపి ఒక 3 kgs ఉంటాయి. వీటికి స్టిక్కర్స్ అంటించాలండి. స్టిక్కర్స్ తర్వాత నెక్స్ట్ టైం మొత్తం అన్నీ చెక్ చేసిన తర్వాత స్టిక్కర్స్ అంటిస్తారనమాట. ప్రజెంట్ ఇప్పుడు మీకు లోపల పార్ట్స్ అవి చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ 2 సరుగులు మనం బయట తీసి పక్కన పెట్టి లోపల ఇంకా ఏమైనా సీక్రెట్ అరలు ఉన్నాయా, సీక్రెట్ డిబ్బి లాంటివి ఏమైనా ఉన్నాయో చూద్దామండి. మొత్తం 16 kg ఎనపెట్టికి మొత్తం 16 kg యూజ్ చేశారనమాట. ఎనపెట్టి సెక్షన్ మొత్తం 16 kg అంటే 18 కంటే బాగా హెవీ గేజ్ అనమాట. 16 హెవీ ఏంటండి అని అనుకుంటారు మీరు. ఈ గేజ్ల విషయంలోకి వచ్చేసరికి నెంబర్ తగ్గే కొలది గేజ్ పెరుగుతుంది అనమాట. నెంబర్ పెరిగే కొలది గేజు అంటే మెటల్ క్వాలిటీ పల్సన్ అయిపోద్ది, తక్కువ అయిపోద్ది అనమాట. 16 kg అన్నది బాగా హెవీ. ఇంకా హెవీ ఉంటాయండి. 14 ఉంటుంది, 12 ఉంటుంది, 10 ఉంటుంది. ఇవి ఇంకా బాగా హెవీ అనమాట. ఓకే, ఇప్పుడు ఆ మిడిల్లో కత్తిలా ఉన్న చూడండి, అది కూడా తీసేద్దాం బయటికి. ఇది కూడా తీసేద్దాం. ఇది కూడా ఒక సీక్రెట్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, మీరు బాగా గమనించండి. ఈ డిబ్బీలా ఉన్నాయి చూసారా, డిబ్బీలు చూడండి, సీక్రెట్ పాకెట్లా ఉన్నాయి. అవి చాలా లోపలికి ఉంటుంది అనమాట. ఈ బీరువాని డైరెక్ట్గా చూస్తే మీరు షాక్ అయిపోతారు. పాకెట్ లాంటి ఇచ్చారు, చిన్న చిన్న డిబ్బీలండి, చాలా లోపలికి ఉంటుంది. అలాగే ఈ సైడ్ కూడా ఒక డిబ్బీ ఉంటుంది చూడండి, ఇదిగోండి చూసారా, చూడండి డిబ్బీలు, సీక్రెట్ డిబ్బీలు. చూసారా, చేయి పెడితే చాలా లోపలకు, చెయ్యి చాలా లోపలికి వెళ్తుందండి. ఒక 20 inches లోపలికి వెళ్తుంది మీకు చెయ్యి. 20 inches ఆర్ 16 inches లోపల లోతు ఉంటుంది అనమాట. ఒకసారి కత్తి కూడా ఓపెన్ చేసేద్దాం. చెప్తున్నాను ఇందాక నుంచి తీయట్లేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, కత్తి ఓపెన్ చేస్తాను. కత్తి కింద కూడా ఒక గోడౌన్ ఒకటి ఉంది, చిన్న గోడౌన్. ఇది కూడా మనకి చాలా సీక్రెట్ ప్లేస్ అనమాట. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇంకా చాలా ప్లేస్ ఎక్కువ ఉన్నది ఈ గోడౌన్. బాబాయ్ కత్తి పెట్టేద్దామండి ఒకసారి. మొత్తం చాలా హెవీగా ఉన్నది మొత్తం మెటీరియల్ అంతా. ఇది కూడా ఆటోమేటిక్ లాక్ అండి, చెప్పడం మర్చిపోయింది. ఈ కత్తి ఆటోమేటిక్ లాక్ అనమాట. ఇలా లోపలికి పుష్ చేస్తే లాక్ అయిపోద్ది, లోపలికి పుష్ చేస్తే లాక్ అయిపోద్ది, మళ్ళీ రాదన్నమాట. ఇది అంతే, లాక్ అయిపోయింది. మళ్ళీ లాగుదామంటే రాదు. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, మీకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ డస్కులు పెట్టేద్దాం. ఈ డస్కులు పెట్టేద్దామండి. చాలా బరువు ఉండే వాటికి. చూడండి ఫ్రెండ్స్, డస్కులు పెట్టేశాను. మారిపోయినట్టుగా
ఈ బీరువాని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. నేనే మొబైల్ పట్టుకుని నేనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, బీరో గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈసారి ఒకసారి డోర్ వేసి చూద్దాం. అమ్మా, చూసారు ఫ్రెండ్స్, దీనికి 3 పిన్లు ఇచ్చారనమాట. 3 పిన్లు ఇచ్చారు. లాకర్ డోర్ బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి బొమ్మ అంటించామండి. చూద్దాం. అమ్మయ్య. ఇకపోతే నెక్స్ట్ కింద ప్లేట్ ఓపెన్ చేసి చూద్దామండి. కింద ప్లేట్ ఉన్నది, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, లాక్ అయిపోయింది. మళ్ళీ బీరోని ఓపెన్ చేస్తాను. లాక్ హోల్లో రాడ్ పెట్టి సైడ్ చేస్తే లాక్ అన్లాక్ అవుతుంది అనమాట. అలాగే దీనికి ఒక పెద్ద సరుగోడు పెట్టారు సెక్షన్. ఒక పెద్ద సరుగు చూడండి ఫ్రెండ్స్, పెద్ద సరుగోడు సెటప్ చేశారు, దాంట్లో ఇన్సర్ట్ చేశారు. ఇలాంటి బీరోలు దగ్గరుండి మనకి ఆర్డర్ ఇచ్చారనమాట. బాగా చేయండి, బాగా హెవీగా ఉండాలి అని చెప్పారు. వాళ్ళ అమ్మాయికో ఎవరికో ఇస్తున్నారండి, గిఫ్ట్గానో మరి సారీగానో ఎందుకో చేయించారు వాళ్ళ అమ్మాయి కంట. ఆ డోరు ఆ సొరుగు లోపలికి అది లోపల పెట్టేద్దాం, చూద్దామండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ లాక్ అనమాట. ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. దీనికి ఎలాంటి తాళాలు ఏముండవు, జస్ట్ నొక్కితే లాక్ అయిపోద్ది అనమాట. అంతే, లాక్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రాదనమాట. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఈ హోల్ కనిపించాలన్నమాట. ఈ హోల్ కనిపించాలంటే మనకి ఈ డోర్ ఉన్నది చూసారా, ఈ మెయిన్ డోరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఆ హోల్ కనిపిస్తుంది. హోల్ కనిపించిన తర్వాత ప్లేట్ ఓపెన్ అవుతుంది అనమాట. అమ్మయ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ బీరువా బార్డర్ చూడండి, బాగా గమనించండి. మిషన్ తయారీలో మీకు ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ తిరగదండి. ఈ బీరువాకి రౌండ్ బార్డర్ రావడానికి మేము అసలు మిషనరీ యూజ్ చేయమండి. ఓన్లీ హ్యాండ్మేడ్ వర్కే యూజ్ చేస్తాం. చేతితోటి స్వయంగా తయారు చేస్తాం. చేతి తయారీ, మిషన్ తయారీ కాదండి. ఒక మనిషి తన కష్టంతో తయారు చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మిషన్ తయారీలో మీకు ఎంత పర్ఫెక్ట్గా బీరువా అయితే ఉండదు. అలాగే కలర్ కూడా చూడండి, ఆ బయట ఉన్న లైటింగ్ బీరువా మీద పడితే ఆ రిఫ్లెక్షన్ ఎలా కొడుతుందో. పెయింటింగ్ ఒకసారి గమనించండి, చిన్న చిన్న నాచ్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, డాట్స్. ఇది ఒరిజినల్ కలర్ అండి. ఇది మీకు మిషన్ తయారీ స్పాట్ వెల్డింగ్ బీరువాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బీరువాలకు పౌడర్ కోటింగ్ పెయింటింగ్ వేస్తారనమాట. మాలాగా ఆయిల్ పెయింట్ వాడరండి, పౌడర్ కోటింగ్ పెయింటింగ్ వాడేస్తారు. పౌడర్ కోటింగ్ బీరువాలు అప్పటికప్పుడు పెయింటింగ్ వేసి ఆరబెట్టేస్తారండి. ఆ పెయింటింగ్ అసలు బాగోదండి, పొరలు పొరలుగా ఊడిపోతుంది. ఆ పెయింటింగ్ త్వరగా తుప్పు పట్టేస్తుందండి. మా బీరువాలకు మాత్రం ఆయిల్ పెయింట్స్ వాడతామండి, మెటాలిక్ కలర్స్ వాడతాం. అలాగే మా బీరువాలకు స్పాట్ వెల్డింగ్ యూజ్ చేయమండి. మాదంతా రివిటింగ్ వర్కే. రివిటింగ్ యూజ్ చేయడం వల్ల బీరువా స్ట్రాంగ్గా బలంగా ఉంటుందండి. 4 పక్కల ఇప్పుడు సెల్ఫ్ ఉన్నదంటే సెల్ఫ్ 3 పక్కల ఆ రివిటింగ్ చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. మాదంతా రివిటింగ్ తోటే ఉంటుందండి మా వర్క్. మా బీరువాకి ఎక్కడ చూసినా రివిట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. రివిటింగ్ ఉన్నంత బలంగా ఏ బీరువా ఉండదండి. మీరు ఎక్కడ చేయించినా సరే స్పాట్ వెల్డింగ్ చేసిన బీరువాలు మాత్రం ఎంకరేజ్ చేయకండి. అదంతా రివిటింగ్ వర్కే ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ బీరువా లైఫ్ మీకు
అరౌండ్ మీ తరతరాలుగా మీ జనరేషన్స్ ఎన్ని జనరేషన్లు వచ్చినా సరే మీ రివిటింగ్ వర్క్ మాత్రమే మీకు తరతరాలు ఈ బీరువా లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. జనరేషన్లో మీకు ఈ బీరువాలో ఉండిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోల్స్ రాయల్ కంపెనీకి, ఒక రోల్స్ రాయల్ కారు కంపెనీకి, అలాగే గల్లీలో తిరిగే ఒక నార్మల్ మీడియం కార్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. స్పాట్ వెల్డింగ్కి రివిటింగ్ వర్క్కి. అంటే స్పాట్ వెల్డింగ్ అంటే గల్లీలో తిరిగే ఒక కామన్ కార్ అనమాట. రోల్స్ రాయల్ కార్ అనేది ఇలాగ చేతితో తయారు చేసిన బీరోలు అనమాట. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రోలెక్స్ కంపెనీ వాచ్, అలాగే ఇంకొక ఒక గల్లీలో ఒక ప్లాట్ఫామ్ మీద దొరికే ఒక వాచ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ అనమాట స్పాట్ వెల్డింగ్కి, రివిటింగ్కి. దీంట్లో రోలెక్స్ అనేది ఒక రివిటింగ్ వర్క్ అనమాట. చేతితో తయారు చేసిన వర్క్ని ఒక రోలెక్స్ కంపెనీతో పోలుస్తున్నాను అనమాట. మన రాజకీయం స్టైల్లో చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అనమాట. మన నాయకుడు ఎవరో నాయుడు గారు అన్నట్టు, నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట చేతితో తయారు చేసిన వర్క్కి. ఎందుకంటే ఆ రోల్స్ రాయల్ అయినా రోలెక్స్ కంపెనీ అయినా అది ఓన్లీ మిషనరీ ఏది వాడరు అనమాట. అది ఓన్లీ చేతులతోటే హ్యాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారన్నమాట. అట్లాగే ఈ బీరువాలు కూడా చేతితో తయారు చేసిన బీరువాలు మాత్రమే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అన్నమాట. మీకు జనరేషన్లు అలా గుర్తుండిపోతాయి ఇలాంటి బీరువాలు, చేతితో తయారు చేసిన బీరువాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ బీరువా నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మీకు ఇలాంటి బీరువాలు కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి, ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నాకు సబ్స్క్రైబర్లు 188 మంది ఫాలో అవుతున్నారు. 1000 మంది టార్గెట్ అనుకున్నాను, కానీ 188 మంది నాకు సబ్స్క్రైబ్ చేశారు. అలాగే మీరు నాకు సపోర్ట్ చేసి 1000 మంది సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. సెల్యూట్ ఇండియా. సేఫ్ ద గర్ల్స్, సేఫ్ ద ఉమెన్స్. బాయ్. ఫైనల్గా ఈ బీరువాని వాళ్ళ ఇంట్లో పెట్టామండి. కబోర్డ్ ఉన్నది, కబోర్డ్ బ్లాక్లో పెట్టామన్నమాట. ఈ బీరువా గల ఓనరు వెస్ట్ గోదావరి చిక్కాలనే గ్రామంలోని తీసుకెళ్ళామన్నమాట. ఆ బరువు మోసినప్పుడు మాకు 5-6 మోసం 165 కేజీలు సరదా తీరిపోయిందనమాట మాకు. ఈ బీరువా గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.